So much, Jaydev Garu. And we are also wishing for the movie to be a very huge hit. ఇక ప్రశాంత్ వర్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ సినిమాకి అద్భుతమైన స్టోరీని అందించారు. జస్ట్ ఆడియన్స్ నుంచి ఒక క్వశ్చన్ అండి. ఒక పక్కనేమో మీరు హనుమాన్, జై హనుమాన్ సినిమాలతో బిజీగా ఉంటూ ఇన్ని స్టోరీలని రాసేంత టైం మీకు ఎలా దొరుకుతుంది? ఇంకా ఎన్ని మైథలాజికల్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఇన్ ప్రశాంత్ యూనివర్స్? అంటే నేను ఫస్ట్ సినిమా చేసే ముందే ఒక 33 కథలు రాసుకున్నానండి. స్టూడియో స్టూడెంట్. 33 కథల్లో ఇప్పటికీ మనం చూసిన ఓన్లీ 2-3 అండి. మీకు మీ అబ్బాయి కూడా ఒక కథ చెప్పాను, మీరు ఇంకా చేయాలి, అది కూడా ఉంది బ్యాలెన్స్. 33లో అదొకటి ఉంది. 33లో అదొకటి ఉంది. ఎస్. సో ఇన్ని కథలు మీరు ఆల్రెడీ రాసి పెట్టేసుకున్న తర్వాతే యూ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఆ. కరెక్ట్. అండ్ ఆ నుంచి నేను చేసిన ఫిల్మ్స్లో ఆ 33 కథలు లేవండి, ఎన్ని కొత్త కథలు మళ్ళీను. ఓకే. సో అవి కాకుండా కూడా కంటిన్యూస్గా ఐ లైక్ టు రైట్ స్టోరీస్, లైక్ యూనో ఇఫ్ గివెన్ ఎ ఛాన్స్ డైరెక్షన్ మానేసి కథలు రాసుకోవడం అనేది ఐ వుడ్ ప్రిఫర్. అంటే ఇప్పుడు అర్జున్ లాంటి డైరెక్టర్స్ అందరూ మూవీస్ చేస్తూ ఉంటే కనుక ప్రాబ్లీ బోయపాటి గారు కూడా కథ కావాలంటే నేను ఐ వుడ్ లైక్ టు గివ్ మై స్టోరీ. 29 కథలు ఉన్నాయండి, ఇంకా 29 స్టోరీస్ ఉన్నాయి. సో ఐ లైక్ అండ్ ఐ లవ్ రైటింగ్. సో ప్రతిసారి బ్రేక్ తీసుకోవాలి, ఈ వర్క్ నుంచి బ్రేక్ తీసుకోవాలని చెప్పి వెకేషన్కి వెళ్ళినా సరే ఒక ఫస్ట్ డే వరకు నార్మల్గా ఉంటాను. సెకండ్ డే నా పక్కన ఎవరుంటే అది ఇప్పుడు ఇలాగా ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందని స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో అది పార్ట్ ఆఫ్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు? ఏ ఏజ్లో ఈ కథలు మీరు చెప్పడం అనేది? ఇంట్లో చెప్పడం మొదలు పెట్టారా లేకపోతే? లేదండి, ఇంట్లో ఎప్పుడు లేదు. మామూలుగా ఇంజనీరింగ్ చదివేటప్పుడు గుర్తుపెట్టుకోవడానికి ఐఎమ్ వెరీ స్టూడియస్, ఐ వాజ్ వెరీ స్టూడియస్. అండ్ సబ్జెక్ట్స్ గుర్తుపెట్టుకోవడానికి ఒక కథల రూపంలో దాన్ని కన్వర్ట్ చేసేవాడిని. బ్రిలియంట్. సో అది అలవాటు అయిపోయింది అలాగా. అండ్ మా ఫ్రెండ్స్కి కూడా ఎగ్జామ్కి వెళ్ళే ముందు 1 డే ముందు మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా, ఈవెన్ న్యూరల్ నెట్వర్క్స్ని కూడా నేను అరుంధతి సినిమాతో అసోసియేట్ చేసి చెప్పేవాడిని. సో అది చాలా ఈజీగా వాళ్ళకి ఎగ్జామ్ రాయడానికి పనికొచ్చేది. సో ఆ ప్రాసెస్లో ఐ థింక్ ఇట్స్ గాన్ ఇన్ టు మై బ్లడ్. జస్ట్ ఊరికే మాకు ఒక చిన్న ప్రోమో లాగా అరుంధతి సినిమాని మీరు ఈ న్యూరల్ నెట్వర్క్స్ కి ఎలా లింక్ చేశారో ఐ జస్ట్ ఐమ్ వెరీ క్యూరియస్. గుర్తులేదని మర్చిపోయాను, ఆ కనెక్షన్ మాత్రం గుర్తుంది. ప్రాబ్లమ్ నాతో చదువుకున్న వాళ్ళు ఎవరైనా గుర్తుండి ఉంటుంది వాళ్ళకి. ఓకే. సో ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఈరోజు స్టూడెంట్స్ చాలా మంది చూస్తున్నారు. యూ కెన్ ఆల్సో రిమెంబర్ యువర్ సబ్జెక్ట్స్ లైక్ దిస్ వెరీ ఈజీలీ. ఐ టీచ్. మనం ఒక చిన్న ఇంటర్వ్యూ చేసి టీచ్ చేద్దాం. ఓకే. జై హనుమాన్ ప్రమోషన్స్ అప్పుడు ఈ పని చేసేద్దాం మనం ఫస్ట్. ఈ లోపు చదువుకునే వాళ్ళు చదువుకోండి.